బి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఈరోజు తమ న్యాయం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి నారాయణఖేడ్ ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం అనేటటువంటి జరిగింది. వారికి ఈరోజు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కూడా అడిషనల్ కలెక్టర్ గారిని వారికి విన్నవించడం జరిగింది. గత 20 సంవత్సరాల కింద భూములు ఈరోజు పరిశ్రమ వస్తుంది, పరిశ్రమ కోసం భూములు కావాలి, ఎవరైతే భూములు ఇస్తారో వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు భూములు తీసుకున్నారు. కానీ అక్కడ పరిశ్రమ రాలేదు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు రాలేదు. రైతులే ఈరోజు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ భూముల మీదకి ఇప్పుడు రేట్లు పెరిగినాయనే పేరుతోని ఆ రోజు 15,000, 20,000 కంటే మించి ఎకరాకు భూమి లేదు. కానీ ఈరోజు ఎకరాకు 25 నుంచి 40 లక్షల దాకా ఈరోజు రేటు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతుల నుంచి భూములు గుంజుకోవడం కోసం ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు వస్తున్నారు. ఇప్పటికే రైతులు అడ్డుకున్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. మా భూములు మాకే కావాలని చెప్తున్నారు. మా భూములు కనుక మీరు తీసుకుంటే ఇక్కడ పరిశ్రమ రావాలి, పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ భూములు ఇస్తామని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో ఈరోజు అక్కడ పరిశ్రమ రాదు, ఉద్యోగాలు రాకపోతే రైతులకు ఎవరికైతే గతంలో భూములు తీసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్లన్నింటినీ రద్దు చేసి తిరిగి రైతుల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసేటటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పేసేటటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రైతుల్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళు, దగాకోర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతులు న్యాయం జరిగేంత వరకు ఎర్రజెండా సిపిఎం పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నారాయణఖేడ్ మండలం అంగిరబి గ్రామం నుంచి రైతులు కలెక్టర్ గారికి కలవడానికి వచ్చిండు. దేనికోసం అంటే 2006లో మీ గ్రామంలో భూమి మీ గ్రామానికి వచ్చి రైతులు కలిసి మీ భూములు ఇవ్వండి, మీ భూములు ఇస్తే పరిశ్రమలు పెట్టి మీ కుటుంబంలో ఒకరికి ఇద్దరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని భూములు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి భూమి చూడకుండా 20 సంవత్సరాలు గతంలో 2025 వరకు మన ఊరికి పరిశ్రమ పెట్టలేదు, వాళ్ళ భూమి చూడలేదు. ఈ రైతులే సాగులో ఉన్నారు. కాబట్టి దీనికి ఇప్పుడు రేటులు పెరిగినాయని ఇంకొకరికి పేపర్ టు పేపర్ అమ్మేసి ఆ రేటులు ఎక్కువ వస్తాయని వీళ్ళకు సడన్గా మొన్న 17న నోటీస్ ఇచ్చి 23న సర్వే పెడితే మన గ్రామస్తులు కలిసి అడిషనల్ కలెక్టర్ గారికి కలవడం జరగడంతో ఆ భూములు సర్వేకు నిలిపివేసినారు. కాబట్టి ఇప్పుడు మన ఈరోజు అందరం వచ్చి రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి వీళ్ళ భూములు వీళ్ళకి ఇవ్వాలి. ఎంత లేకుండా అమ్మేసిండ్రు. ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆశ ఏం పడిండ్రంటే మా పిల్లలకు ఉద్యోగం వస్తాయి, వలస పోకుండా ఇక్కడనే ఉంటారు, వాళ్ళ బతుకులు బాగా పడతారని, కంపెనీ వేస్తారని, వాళ్ళకు ఉద్యోగం ఇస్తారని చెప్పి మోసగించి రియల్ ఎస్టేట్ ఇంత పెరిగి ఇంకొక దళాలకు అమ్మి ఈరోజు వాళ్ళకు అధికారుల ద్వారా నోటీస్ ఇచ్చి మనకు భూముల హద్దులు పాతుదామని నోటీస్ ఇచ్చి అప్పుడే దిగ్బంధి చెంది అడిషనల్ కలెక్టర్కి 50 మంది రైతులు కలిసినారు. కలిసి మనకు విన్నపించి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రభుత్వానికి, దాని తోడు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కోరడం ఏమైనా రైతుల పట్ల మీరు శ్రద్ధ చూపించి న్యాయం చేయాలని మనం విన్నపించుకుంటున్నాం. న్యాయం చేయాలి.